ఇది దురదృష్టకర సంఘటన. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిని పరామర్శించినా లేకపోతే వారికి ఎక్స్గ్రేషియన్ ఇచ్చినా గానీ వారి కుటుంబానికి ఒరిగేది ఏమీ ఉండదు, ఆర్థికంగా కాస్త భరోసా తప్ప. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో వివాదాలకు నిలవవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వచ్చిన కొన్ని రోజుల్లోనే లడ్డు వివాదం కావచ్చు, ఇప్పుడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా టికెట్ల జారీ అంశంలో 6 మరణించడం కావచ్చు. ఎలా చూడొచ్చంటారు మనం దీన్ని? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్ లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. నమస్తే అండి. ఇది ఒక మానవ తప్పిదం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఎప్పుడైతే అభివర్ణించారో ఆ తప్పిదం చేసిన మానవులు ఎవరంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ఈవో శ్యామలరావు. జాయిన్ అయిన మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా లేని పనికిమాల చట్టంతా తీసుకొచ్చా తిరుమల దేవస్థానం నెత్తింపోస్తున్నాడు. రెండోది ఈ కొత్తగా చార్జ్ తీసుకున్న బిఆర్ నాయుడు బాధ్యత రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనం నిన్న రాత్రి జరిగిన ఉద్ఘాటన. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను. కాన్స్పిరసీ అట్రిబ్యూట్ చేస్తున్నాం అని పొద్దున్న చెప్పాడు ప్రెస్ మీట్ లో. సాయంత్రం వేసరికి ఈ నెల నెత్తికి తీసుకొచ్చి పెట్టాడు పిడుగులేటి వార్త. మోర్ ఓవర్ ఒక టీటీడీ చైర్మన్ అండ్ ఈఓ అండ్ జేఈఓస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గౌరవ కలెక్టర్ గారు అండ్ గౌరవ ఎస్పీ గారు వీళ్ళ సమన్వయంతో కమిటీ ఉంటుంది. ఈ కమిటీ సారాంశమే ఈ వైకుంఠ ఏకాదశి ఇలాంటి వాటిల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, టోకెన్ ఏ విధంగా ఇవ్వాలి. వీళ్ళు బూత్ ఎలాంటి మునుపు టీటీడీ చైర్మన్ అయిన మొదటి రోజున దానికన్నా ముందు ఇప్పుడు పొగడి కబుర్లు ఏంటంటే ఏఐ టెక్నాలజీ వాడి ఎవరికైనా దర్శనాలు సిటికల్లో చేసి పంపిస్తారండి. దేవదేవుడి సన్నిధిలో 24 గంటలు కాదు కదా, 36 గంటలు కాదు కదా, 48 గంటలు అక్కడ ఉన్నా సరే టీటీడీ ఇచ్చే సేవలు అంటే ఉదాహరణకి చిన్నపిల్లలకి పాలు ప్రసాద రూపంలో ఇచ్చే అన్నాలు అన్నపానాలు ఇవన్నిటితోనూ అక్కడ ఈ రోజు దాకా ఎప్పటికీ అప్రయన్సెస్ లో దిస్ ద ఫస్ట్ ఎవర్ టైం. మీకు తెలుసో తెలీదు, ఆ పెద్ద జీయర్ ఒక మటి మాట వేసుకుని కూర్చుంటాడు, దేనికుంటాడు కర్రకు జెండా కట్టుకుని. ఇక్కడ చిన్న జీయర్ ఉంటాడు ఏడి రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి. దేవదేవుడి సన్నిధిలో ఫస్ట్ టైం జనరల్ దర్శనాలు సర్వదర్శనాలు రద్దు చేసిన దౌర్భాగ్య స్థితి మొదటిసారి అండి. పైపచ్చు కొండ మీదకి ఎవరైనా రావాలంటే కింద శ్రీవారి దర్శనం టికెట్ టైమింగ్ ఉంటుంది కానీ పైకి రావడానికి లేదు. దగ్గర 3 లక్షల మంది గ్యాదరింగ్, పార్కుల్లో బంధువుల తోటిలో పశువులు కట్టేసి పడేశారు. పొద్దు నుంచి వాళ్ళకి అన్నపానాలు ఏమీ లేవు. చింతమోహన్ ఏం మాట్లాడేది విన్నారు కదా, మాజీ ఎంపీ. ఈ దర్శనాల టికెట్లు లేవు, సిఫార్సులు ఇస్తున్నట్టుకున్నారు, ఎక్కడ సిఫార్సులు ఎవరు అని చెప్పి అన్నపానాలు లేక అలా చనిపోయారు. కానీ తొక్కిసినట్లు కాదు, ప్రసాద్ గారు ఇప్పుడు తొక్కిసలాట. ఒక వృద్ధురాలు సృహ తప్పి పడిపోయారు. ఆవిడ్ని రక్షించే క్రమంలో ద్వారాలు ఓపెన్ చేశారు, డోర్ ఓపెన్ చేశారు. ఈ నేపథ్యంలో టికెట్లు ఇవ్వడానికే ఈ యొక్క డోర్స్ ఓపెన్ చేశారనే నేపథ్యంలో అక్కడున్న భక్తులు పరుగులు తీయటం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది అని చెప్తున్నారు. కానీ మీరేంటంటే అన్నపానీయాలు అందకపోవడం వల్ల మరణించారనేది మీరు కొత్తగా చెప్తున్నారు. కొత్తగా చింతమోహన్ ఏంటి చెప్పాడు వినండి, మీరు ఏం వెళ్ళనట్టుకుంది చెప్పండి. స్టేట్మెంట్ వినండి, చింతమోహన్ ఏం స్టేట్మెంట్ చెప్పండి. రెండో విషయం, మీరు చెప్పింది వార్త ఏంటంటే మీరు చెప్పినట్టు కళ్ళు తీరి పడిపోవడం కాదు. దర్శనం టైమింగ్ పొద్దు నుంచి ఎప్పుడు టైమింగ్ తీస్తారో ఎవరికి చెప్పలే. సడన్ గా గేట్లు తీసే కార్యక్రమంలో భక్తులు కింద కూర్చుని ఉంటే వాళ్ళ నుంచి తొక్కిసలాట జరిగి ఈ ప్రమాదం ఉపద్రవం దాపరించింది. ఇది గమనించుకోండి. ఫస్ట్ కూర్చున్న భక్తులు గేట్ లోపలికి తీస్తారో బయటకు తీస్తారో తెలియక 3 లక్షల మంది దగ్గర పార్కుల్లో బంధించారు పొద్దు నుంచి సాయంత్రం దాకా. రాత్రి 7 గంటలకు తలుపులు తీశారు. తదనంతరం జరిగిన పరిణామాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు కనుక నిజంగా ఇవాళ ఫస్ట్ సస్పెండ్ చేయవలసింది ఎవరంటే టీటీడీ చైర్మన్ ని, ఈవోని. నేను మీరు గారు పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ చూడండి, కింద స్క్రోల్ అవుతున్నట్టు మీ ఛానల్లో. ఖచ్చితంగా సమన్వయ లోపం జేఈఓకిను ఈవో కొట్టుకు చేస్తున్నారు. దాని పర్యవసానం తీవ్రతనం ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బాధ్యత రాహిత్యం అనేది విధి నిర్వహణ. వీళ్ళ ముందు ఫస్ట్ వీళ్ళు ప్రైమరీ గా వీళ్ళని సస్పెండ్ చేశారు. మీకు నేను చెప్తున్నాను, సర్వదర్శనాలు రద్దు చేసే డిస్క్రిప్షన్ టీటీడీ చైర్మన్ కి ఎవరిచ్చారు? జీఆర్ ఏం చేస్తున్నారు అక్కడ కూర్చుని? పెద్ద జీఆర్ దేనుకున్నాడు కర్రకు జెండా కట్టుకుని. రెండో విషయం, ఈ తిరుమల చరిత్రలో ఈ రోజుతో దుర్ఘటనే జరగలేదు. మూడో విషయం, సర్వదర్శనం పవిత్రమైన దర్శనం ఇంకోటి లేదు. ఎవడో మీరు నేను ఎవడో రికమెండ్ చేస్తే వెళ్ళే దర్శనాలు కాదు అవి. దేవదేవుడు సన్నిధానంలో అన్ని సర్వం కోల్పోయి సర్వం కోసం వచ్చిన దర్శనమే సర్వదర్శనం. దానికి ఎంత కష్టాలు హార్నెస్ లో ఓర్చుకుని వచ్చే దర్శనాన్ని క్యాన్సిల్ చేసే డిస్క్రిప్షన్ ఎవరిచ్చారు వీళ్ళకి? ఈ రోజు దాకా చరిత్ర దర్శనాన్ని క్యాన్సిల్ చేయలే. టికెట్ లేదు, టోకెన్ లేదు, బయట గుడికి పంపించరా? దానికి భయభ్రాంతులకు గురవుదా? పెద్ద ఏ టెక్నాలజీ తెస్తామని చెప్పిన వాళ్ళు ఈ టోకెన్ సిస్టమ్ ని ఆన్లైన్ సిస్టమ్ చేయలేరా? ఇవాళ తెల్లారితే వైకుంఠ ఏకాదశి పెట్టుకుని నిన్నటి నుంచి వాళ్ళ నుంచి టోకెన్లు ఇష్యూ చేస్తారా లక్షలాది మందికి?
ప్రొయాక్టివ్నెస్ చూడండి. పర్ డే అగ్రిగేట్ 70,000 అంటే 10 రోజులు వైకుంఠ ఏకాదశి అంటే దగ్గర దగ్గర 7 లక్షల మంది దర్శనం చేసుకుంటారు. 7 లక్షల మంది దర్శనానికి ఏ విధంగా ఏర్పాటు చేస్తుంటే మిగిలిన దర్శనానికి ఆన్లైన్ టికెట్ ఇస్తారు కదా. అవును. వైకుంఠ ఏకాదశికి సర్వదర్శనం ఆన్లైన్ లో ఒక ప్రొసీజర్ డివైన్ చేయగలరు. అది ప్రతిదీ ఆధార్ కార్డు తో అనుసంధానించింది కదా. ఆధార్ కార్డు లేదా లోపలికి కావాలి. పోలీస్ వ్యవస్థ, సెక్యూరిటీ వ్యవస్థ ల్యాబ్ చేసేది. ఇవాళ చేతులు కాదు ఆకులు పట్టుకుని ఏం చేస్తున్నారు? నిన్న విఐపి దర్శనాలతో తలమొనకలు పోలీసులు ఆ గ్యామ్లర్ ఏదో ఓ పనికిమాల సినిమాకి దాంట్లో పాటు చీర భక్తులు టీటీడీ అనగానే స్పెషల్ డిస్క్రిప్షన్స్ వస్తున్నాయా? దశాబ్దాల చరిత్ర కలిగిన దాంట్లో ఇలాంటి ఈ తీవ్రమైన ఇన్సిడెంట్ జరగలేదు ఇప్పటిదాకా. ఏం మాట్లాడుతున్నారు? ఎవరికి బాధ్యత లేదా? ఎక్కడున్నారు రెస్టారెంట్ పరిస్థితి వాళ్ళు? ఎక్కడున్నారు రెస్టారెంట్ పరిస్థితి వాళ్ళు? ఓకే. హిందూ తిరుపతి ఇంతమంది వేలాది మంది ప్రాణాలకి ఈ విధమైన ఉపద్రవం ఉంటే 3 లక్షల మంది అక్కడికి వస్తే పొద్దు నుంచి